నిన్న పాడేరు దగ్గర పాస్టర్ అభినవ్ మీద జరిగినటువంటి దాడి అది నిజమా, అంత డ్రామానా, లేకపోతే ఏంటో మనకు అనవసరం. హిందువులైతే చేసినటువంటి దాడి అయితే కాదు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉంటాడు. అభినవ్ చెప్తున్న దాని ప్రకారం, అంటే పాస్టర్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అక్కడ లోకల్గా నేను సమస్యల గురించి మాట్లాడిన తర్వాతే నా మీద దాడి జరగడం మొదలైంది. అంతకుముందు నేను ఎప్పటి నుంచో జనవరి నుంచి కూడా నేను పాదయాత్ర చేసినా నాకు ఎక్కడ ఇబ్బందులు రాలేదు. ఎప్పుడైతే ఈ గ్రామంలో ఈ మంచినీటి వసతుల గురించి 40 సంవత్సరాలుగా లేవని చెప్తున్నానో అప్పుడే మొదలైంది నా మీద దాడి చేస్తాము అని చెప్పడం, ఫోన్లు చేసి బెదిరించడం, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, ఆ విధంగా రాజకీయంగా నన్ను బెదిరిస్తున్నారు. ఇది బహుశా హిందువుల యొక్క దాడి కాకపోవచ్చు అన్న విధంగా మాట్లాడాడు. దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత మరి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. ఆ వీడియోలు కూడా, ఆ ఫుటేజ్ చూసుకున్నట్లయితే అది నిజమో తెలియదు, అబద్ధం కూడా తెలియదు. అలాగని మనం అది డ్రామా అని నిర్ణయించలేము, అది డ్రామా కాదనడానికి కూడా అక్కడ అవకాశం లేదు. అది డ్రామా కాదు అని చెప్పలేము, అది డ్రామా అని కూడా చెప్పలేము. అలా ఉన్నాయి. సరే, నిజాలు ఏంటనేది తెలియదు కాబట్టి మనం దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఈ తుష్ బ్యాచ్ ఏమైపోయింది? తుష్ అంటారు కదా, ఆయిల్ రాయొచ్చు కదా. పాస్టర్ అభినవ్కి అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితికి వెళ్ళినప్పుడు తుష్ బ్యాచ్ అంతా ఏమైపోయారు అంటే ఎంత అబద్ధమో చూడండి. మత మార్పిడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి కష్టం వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తున్నారు, వీళ్ళకి కష్టం వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తున్నారు. మళ్ళీ వీళ్ళని నమ్మినటువంటి ఆ గొర్రెలకి మాత్రం, గొర్రెలే మరి, వాళ్ళే గొర్రెలు అంటున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ గొర్రెలకి మాత్రం ఈ ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి మన కొబ్బరి నూనె అమ్మేస్తున్నారు. ఆ కొబ్బరి నూనె ఎక్కడది? మనం గుళ్ళలో కొట్టినటువంటి కొబ్బరి చిప్పల ద్వారా వచ్చినటువంటిదే. దాన్ని బ్రాహ్మణులు ఎండబెట్టి అమ్మేస్తారు వ్యాపారస్తులకి. వాళ్ళు దాన్ని నూనె చేస్తారు, వాళ్ళు తర్వాత అమ్ముకుంటారు. లేదా ఆ కొబ్బరి చెప్పులు కొంతమంది కాంట్రాక్టులు కొనుక్కుంటారు, వాళ్ళు ఈ వ్యాపారస్తులకి అమ్మేస్తారు. ఏ విధంగా చూసినా ఆ కొబ్బరి నూనెలో మన యొక్క భగవంతుడికి చెందినటువంటి ఆ కొబ్బరి చెప్పే వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి లీటర్కి ఒక చెప్ప నూనె మనదే ఉంటుంది. అలాంటి కొబ్బరి నూనెని వీళ్ళు అమ్మేసి వీళ్ళని నమ్మినటువంటి ఆ గొర్రెల యొక్క రోగాలు మాయమైపోతాయని చెప్తున్నారు. మరి వీళ్ళకి ఎందుకు మాయమవ్వని ఒక్క పాస్టర్ని కూడా ప్రశ్నించలేకపోతున్నారు. ఏదైతే ఒక పాస్టర్ తుష్ అంటున్నాడో ఆ తుష్ అన్నటువంటి పాస్టర్ కూడా జలుబు చేస్తే ఇంగ్లీష్ మందులు వేసుకుంటాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. వాళ్ళు బయట వెళ్ళి మరి ఎక్కడైనా తెలియనటువంటి ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఈ మత మార్పిడి గాలని నమ్మొద్దు. పాస్టర్ ఏమంటున్నాడంటే నా మీద దాడి హిందువులైతే చేసింది కాదు, రాజకీయంగా చేసినటువంటిదే అంటున్నాడు. పార్టీకి రావాలనో, లేకపోతే ఇంతకుముందు కొన్ని డ్రామాలు జరిగాయి కదా మన రాష్ట్రంలో, అలాంటి డ్రామాలు తను కూడా చేస్తే మంచి వర్కౌట్ అవుద్ది అనుకున్నాడో, లేకపోతే నిజంగానే డ్రామా జరిగిందా, లేకపోతే నిజంగానే అతనికి అవన్నీ తెలుసా, మనకు అనవసరం. మతం మారిన వారికి చెప్తున్నాను నేను, మతం మారడం అంటే నిన్ను నువ్వు ఒప్పించుకోవడమే. నీ ధర్మాన్ని వదిలేసి ఇతర మతంలోకి వెళ్ళడం అనేది నిన్ను నువ్వు కోల్పోవడమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఏ ధర్మం అయితే నువ్వు నమ్మావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంటే ప్రతి నెల నీకు జీతం ఇవ్వదు, నీకు పోరాడే శక్తినిస్తుంది. అంతేగాని ఒకడి అభిమతం నుండి వచ్చినటువంటి మతాలు నీకు ఏం చేస్తాయి చెప్పండి. ఈరోజు సనాతనం అంటే ఎవరు స్థాపించినటువంటిది, దాన్ని జీవితానికి అన్వయిస్తే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోరాడే శక్తి నీకు వస్తుంది. వీళ్ళందరూ కలిసి మనల్ని మాయ చేసి మభ్యపెట్టి ఏదేదో ఆశలు చూపి విపరీతంగా మన యొక్క బలహీనతలతో మతం మార్చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంత బలహీనంగా ఉందంటే వాళ్ళు చెప్పగానే వీళ్ళు ఎందుకు మతం మారిపోతున్నారు, ధర్మాన్ని వదిలి వేరే మతంలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే మనం మన యొక్క ధర్మం గురించి చెప్పకపోవడం, మన పిల్లల్ని తీసుకు వెళ్ళకపోవడం. పాశ్చాత్య సంస్కృతి ఒకవైపు దాడి చేస్తుంది. ఇంతకు ముందులాగా పాశ్చాత్య సంస్కృతి ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఆ సంస్కృతి వచ్చింది. అది మనందరినీ కవలించేస్తుంది. మనందరం కూడా పాశ్చాత్య సంస్కృతిలోనే ఉన్నాం ఈరోజు, నువ్వు నేను అందరం. మరి ఇలాంటి దాడి నుంచి తప్పించుకోవాలంటే మనం మన పిల్లల్ని మన ధర్మం గురించి కూడా చెప్పాలి, అటువైపు మళ్ళించాలి. మనము మళ్ళాలి, మన పిల్లలు కూడా మళ్ళించుకోవాలి. ఇంత పెద్ద డ్రామాలు వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేయగలుగుతున్నారంటే వాడి కింద ఎంతమంది మతం మారినటువంటి వారు ఉంటారు. ఈ దశంభాగాల విషయంలోనే ఈ యొక్క గొడవ అంతా కూడా, వీళ్ళకి అసలైనటువంటి గొడవ ఏంటంటే ఈ దశంభాగాలు కూడా కావచ్చు. అందుకు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు అనవసరం. కానీ మతం మారినటువంటి వారికి లేదా ధర్మం నుంచి బయట మతాలకు వెళ్తున్నటువంటి వారికి మనం ఈ సందేశాలు అనేవి జారీ చేయాలి. మనందరం కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరము కూడా, అంటే మనకి మనం తోడుగా ఉండి గుళ్ళకి మనం వెళ్ళడం కాదు, మన పిల్లల్ని తీసుకెళ్ళాలి. అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం చెప్పగలగాలి.
కొన్ని ఉదాహరణలు మహాభారతంలోను రామాయణంలోనూ ఉంటాయి. అవి సపరేట్గా మీరు చెప్పొద్దు. పిల్లలకి కష్టం వచ్చినప్పుడు చెప్పండి, పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినప్పుడు చెప్పండి, మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు చెప్పండి. మార్కులే జీవితం కాదని చెప్పండి, దాన్ని మహాభారతం అన్వయించండి. కాబట్టి మన యొక్క పుస్తకాలు ఉన్నాయి, మన జీవితానికి ఇంతకంటే గొప్పవేమి లేవు. వీటి గురించి మన పిల్లలకి చెప్తే చాలు. మనం రోడ్ల మీద పుస్తకాలు కొట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మన హిందువులందరము, మన సనాతనులందరము మన పిల్లల్ని కాపాడుకుంటే చాలు, మన పెద్దవాళ్ళకి చెబితే చాలు. ఒకప్పుడు భజనల దగ్గర పురాణాలు చెప్పేవాళ్ళు, ఇతిహాసాలు చెప్పేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు. ఈరోజు అవేమి లేవు. పురాణాలే చదవడం మానేసాం మనం. కార్తీక పురాణం చదివేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? కాబట్టి అప్పుడు పెద్దవాళ్ళకి అవన్నీ తెలిసివి, ఎవడైనా రావడానికి కూడా భయపడేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, మనం అన్నీ వదిలేసాం. దాంతో వీళ్ళందరూ వచ్చి విచ్చలవిడిగా మత మార్పిడులు చేసుకొని వెళ్ళిపోతున్నారు.